అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. స్వామివారి యొక్క పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి తరఫున జై శ్రీమంత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నాంపల్లి గుట్టపైన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. మాట్లాడాలి కూడాలి బాగుంది, చాలా బాగుంది. గత సంవత్సరం లెక్క ఎక్కడికి వచ్చింది? 10 సంవత్సరం వస్తుందా? ఎప్పుడైనా మన రాజరాజ స్వామి దేవస్థానం వాళ్ళు అరేంజ్ చేస్తారు. బాగుందా? ఎమ్మెల్యే గారు అన్ని తెచ్చి ఇక్కడ మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం వాటర్ కూడా బాగా చేసి మంచి జరుగుతుంది. ఈసారి ఇంకా బాగా జరిగింది. ఓం నమో నారసింహాయ శ్రీమన్నృసింహయోగే గరుడధ్వజాయ తాపత్రయోగ శమనాయ భగవంతదాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమో. నాంపల్లి దేవస్థానంలో వేంచేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి గాను వేములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. హృదయుగే నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. కృతయుగంలో మొట్టమొదట కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో చేసి త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక 4 యుగాలలో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో నరసింహస్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకై జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారసింహాయ.
చెప్పు. శ్రీమన్ నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఒక ఆలయం వేములవాడ. ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఈ క్షేత్రము గత 600 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక మార్తెను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. మరి ఈ దేవాలయాన్ని 2000 సంవత్సరంలో వేములవాడ దేవాలయము దత్తత తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేములవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం మృగేశరి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క నక్షత్రం నాడు వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రము చతుర్దశ్యాయాం అంటే ఈరోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయదాతలు కానీ మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 5 రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.